హల్లెలూయా. చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయచ్చు. ఈ యొక్క సాయంకాల తరగతికి మరి గెత్సెమనే ప్రార్థన ప్రార్థన కూడిక వీటికి ఈ యొక్క తరగతులకి BTH తరగతులకు కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. రండి, మనము లేఖన భాగాలను ధ్యానిద్దాము. గత కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా కూడా ఈ యొక్క యెషయా గ్రంథ ధ్యానాలను మనం కొనసాగిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తున్నారు. అందును బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. అలాగే మన ప్రవక్త అయ్యగారు జేకబ్ అయ్యగారిని బట్టి కూడా మీకు దేవదేవునికి స్తుతులు, అలాగే ప్రవక్త అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయచ్చు. సాయంకాల తరగతికి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. 32వ యెషయా గ్రంథము 17వ వచనాన్ని చదువుకుందాం. 32వ యెషయా గ్రంథము 17వ వచనము చదువుతారా ఎవరైనా? ఆమేన్, హల్లెలూయా. గనుక దేవునికి స్తోత్రం. వాక్యాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. చదివిన సిస్టర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు. ఎవరైనా మనలో మరి ప్రార్థన చేస్తారా? ఈ యొక్క తరగతిని దేవుడే నడిపించులాగున. మంచిది. ఎవరు లేకపోతే నేనే చేయండి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క లేఖనాన్ని చదివిన సిస్టర్ గారికి, అలాగే ప్రార్థన చేసిన సిస్టర్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు. ఈ సాయంకాల వేళ 32వ యెషయా గ్రంథములో ఆలకించుడి, రాజు నీ నీతిని బట్టి రాజ్య పాలన చేయును. ఇదంతా కూడా మనకు ఇంకా జరగాల్సిన, ఇప్పటికీ కూడా ఈ లేఖనము నెరవేరలేదు. 32:1 రాజు నీతిని బట్టి రాజ్య పాలన చేయును